కుసుమహర కుసుమహర కుసుమహర. ఇప్పుడు నా 50వ టాపిక్లో నారద భక్తి దర్శనంలో ఏవి త్యజించాలి అనే ఒక చర్చ వచ్చింది. దాంట్లో ఏంటంటే స్త్రీల ధనాదుల గురించి చర్చ త్యజించాలి అంటున్నాడు. స్త్రీల గురించి చర్చ వినకూడదు అనగా కామాన్ని ప్రకోపింపచేసే విషయాలను వినకూడదు. ఈ విధంగా స్త్రీలు కూడా పురుషుల గురించి కామాన్ని ప్రకోపింపచేసే విషయాలు వినకూడదు. మరి కపిల మహర్షి, అలాగే జనని దేవహూతి, శబరి, జానకీదేవి, పార్వతీదేవి, గోపికల చరిత్రలు పవిత్రమైనవి, మంగళకరములు. అవి మన ప్రభుహరనాథుడు కూడా చక్కగా సమర్థించాడు. అవి శ్రవణం చేసి మళ్ళా మననం చేయగా నీ యొక్క హృదయం పరిశుద్ధమవుతుంది అంటాడు. అంటే మహాసాధువులు, భక్తులు, ఆచారపరాయణులైన వారి చరిత్రలు నిషిద్ధములు అవి వినాలి. ఏవి నిషిద్ధములు అంటే కామాన్ని ప్రకోపం చేసే వారి చరిత్ర నిషిద్ధములు. చూడండి, మరి అవి వినరాదు అంటున్నాడు. మరి ఈనాడు సెల్లో చూసేవన్నీ కూడా అలాంటివి. కాబట్టి వీళ్ళ మనసు ఎంత వికలమైపోతూ ఉంది చూడండి. అందుకే ఉన్నాడు, త్రివిధం నరకస్య ద్వారం నాశనమాత్మనః కామ క్రోధస్థదా లోభ తస్మాత్ తత్ త్రయం త్యజేత్ అని చెప్పి గీతలో 16:28 కూడా చెప్పాడు. అలాగే వినాశ కారణమైనటువంటి ఈ 3 నరకము నాకు ద్వారములు, కామము, క్రోధము మరియు లోభము. కనుక ఈ 3 త్యజింపని నారద మహర్షి కూడా చెప్పాడు. ప్రభు కూడా చెప్పాడు. కామ క్రోధములు అజేయములని కూడా చక్కగా PH1:4 కూడా చెప్పాడు. అలాగే ఇప్పుడు మనం ఏవి ఈ శ్రవణం ఎట్లాంటివి చేయాలో అనేది కూడా PH2:50 కూడా చెప్పాడు. ఒక్కసారి మళ్ళీ చెప్తాను వినండి. ప్రభు అమ్మకు రాస్తూ అంటున్నాడు, ఇవి జ్ఞప్తి రత్నాలు, ఇలాంటి గుర్తుంచుకోవాలి మనం. చూడు ప్రియ, ఒకడు పాపకార్యం చేశాడు, మరొకడు ఆ పాపాన్ని గురించి పదే మాట్లాడసాగాడు. అయినా ఆ పాపం గురించి అదే పనిగా మాట్లాడినవాడు కూడా పాపి అవుతాడు. ఎందుకో చెప్పుకోగలవా? ఎందుకంటే ద్రుహుడు, ప్రహ్లాదుడు మొదలైన వారి గాథలు వింటే పుణ్యం వస్తుంది. ఎందుకో చెప్పు. సావిత్రి గాథను వింటే పాపం తొలగిపోతుంది. ఎందుకంటే వారు అందరూ సర్వదా పవిత్రులు, వారు చేసిన పనులు కూడా పవిత్రమే. అటువంటి వారి జీవిత గాథలను శ్రవణం చేయడమే, అంటే ఆలోచన చేయడమే, మననం చేయడమే వారు చేసిన పనులు చేసినట్లు అవుతుంది. అబ్బా ఎంత బాగా చెప్పాడు. అలా కాకుంటే ధర్మ ప్రచారం, విద్యుక్త ధర్మ ప్రచారం ఎలా జరుగుతుంది? అది కాకపోతే జీవులు పవిత్రులు ఎలా అవుతారు? కాబట్టి శ్రోతలకు పుణ్యం ఎలా ఆకట్టుకుంటుంది? తాము పవిత్రమని ఆ శ్రోత అనుభూతి చెందడం ఎలా జరుగుతుంది? అందుకే చెప్పాడు. ఇంకా ఏం చెప్పాడంటే ప్రభు మరొక మాట, సాధువులు నిందించేవారు ఆ సాధువుని పవిత్రం చేస్తారట. షిరిడి సాయినాథ్ కూడా అదే చెప్తారు. ఈ పంది ఏం చేస్తుందంటే పెంటనంతా తిని శుభ్రపరుస్తుందంట, అంతే. కాబట్టి సాధువులో ఏదైనా పాపం ఉంటే ఆ పాపనంతటిని తమ నిందాలాపన ద్వారా ఈ నిందించేవారు సాధువుల శరీరం నుండి బయటికి లాగి తమ పైకి ఆకర్షించుకొని తమను ఇమిడ్చుకొని తమ పాపాత్మలై సాధువులను పాపరహితులుగా పవిత్రులుగా చేస్తుంటారు. ఎందుకంటే ఆ మనం చేసి థాట్స్ అన్ని కూడా వీళ్ళకి వచ్చేస్తాయి. అది కాబట్టి ప్రియా, ఎప్పుడు ఎక్కడ కూడా పాపపు మాటలను, పాపల గురించిన మాటలను పలకకో. అస్సలు అలాంటి వాటి గురించి ఆలోచించకు. నీ మనసులోకి రానివ్వకూడదు. పార్థ్యమైనది ఏది కూడా నీ మనసులోకి రానివ్వకూడదు. ఇది ఆలోచనలో కలుషితం అయిపోతుంది. ఆలోచనలు, థాట్స్ ఆర్ మోర్ పవర్ఫుల్ దాన్ డీడ్స్. ఋషిని కూడా దెయ్యంగా మార్చేది అలాంటి ఆలోచనలు. అంతేకాదు, పాపకర్మం చేసిన ఈ వ్యక్తులను నీకు రవంత మంచిగా అనిపిస్తే ఆ మంచిని గురించి సదా ప్రశ్నించు. ఆ మంచిని జప్తించుకో. చూడండి, ఎంత జప్తించుకోవాలా, ఏది మర్చిపోవాలా, ఏది చూడకూడదు, ఇవన్నీ కూడా మనం ఆశించకుండా ఆ యొక్క అమృతాన్ని ఎలా రుచి చూస్తామండి. మరి బ్యూటిఫుల్ సేయింగ్స్, వీ హ్యావ్ టు ఫాలో దిస్ లెసన్స్ ఆల్సో. ఇంకా క్లారిటీ చెప్పాడు. ఏంటి? ఇతరులోని లోపాలు ఎన్నుతూ ఉంటే వాటిని గురించి పదే మనసులో స్మరణ చేస్తే వారిని కృష్ణుడు తన పరివారంలో చేర్చుకున్నాడు. చూడండి ఇంకేం చెప్తున్నాడు. కాబట్టి ఏం చేయాలి? నీ దోషం సర్వదా మనం చేసుకోవాలి. ఫైండ్ వితిన్ యూ. అప్పుడు ఇదే పుణ్యం అంట. అంటే ఏమిటి? నువ్వు పాపం తెలియపోద్దు కదా ఆలోచన చేస్తే. అసలు నిజంగా హౌ టు విన్ అవర్ మైండ్, హౌ టు కాంకర్, హౌ టు అట్రాక్ట్ విత్ ద లార్డ్ బ్యూటిఫుల్లీ చెప్తున్నారు. ఒక అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్ చూడండి, భలే ఉదాహరణ. ఎవరైనా
తమ చెత్త బుట్టను నీ గదిలో గుమ్మరిస్తే నువ్వు సహిస్తావయ్యా? మురికి నీటి కాలువను నీ ప్రాంగణంలోనికి వదిలితే నువ్వు భరించగలవా? అదే విధముగా ఎవరైనా తమ మనసులోని కల్మషాన్ని నీ కర్ణాల ద్వారా, అంటే నీ చెవుల ద్వారా నీ మనసులోకి ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తే నువ్వెందుకు అడ్డు పెట్టవు? దీని అర్థం ఏమిటంటే, నీవు అలాంటి వినరాదు అని, నీ హృదయం యొక్క స్వచ్ఛత పట్ల అంత ప్రేమ కూడా లేదన్నమాట. అయితే ఎంత నీ గదిని స్వచ్ఛత పట్ల ఉందో అర్థమవుతుంది. కాబట్టి ఎవరైనా వేదములను కానీ, ఈశ్వరును కానీ, నిష్టదైవాన్ని కానీ, గురువును కానీ, సాధనను నిందిస్తే వారిని గురించిన విషయం శాస్త్రం ఏం చెప్పిందంటే, చెవులు మూసుకొని కృష్ణ అనాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. క్విట్ ద ప్లేస్ ఇమీడియట్లీ. తన మనస్సు ఆ పవిత్రమవుతుందని తెలుసుకోకపోతే సాధన ఎట్లా చేయగలడు? దుకాణంలో పరీక్షించి వస్తువును కొనుగోలు చేసినట్లుగా పరీక్షించి నీవు ఆహారం తీసుకుంటే, ప్రత్యాహారం ఏది నీవు మనసులో ఉంచుకోవాలి, ఏది ఉంచుకోకూడదు. కర్ణరంధ్రం ద్వారానే హృదయంలోనికి కావాల్సిన ఆహారం లభిస్తుంది. అది కండ్ల మార్గం చాలా చిన్నది, కానీ కండ్లతో చిన్న ప్రపంచాన్ని చూడగలవు. అనేక విషయాలను వినికిడి ద్వారా తెలుసుకుంటున్నావు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను ఎవరు నిందించారనుకోండి, అతను ఏదో దేవభాష మాట్లాడుతున్నాడని భావించి ఊరుకోవయ్యా. ఇంకా ఎగ్జాంపుల్ ఎవరికి మళ్ళీ చెప్పుకుంటున్నాను ఏంటంటే, బుద్ధ భగవానుని ఒకరు చాలా నిందించారట. అతను నిందించడం అయిపోగానే బుద్ధుడు అతనితో అంటున్నాడు, మిత్రమా, నీకు ఎవరైనా నాకు వస్తువు ఇచ్చారనుకో, అది నీవు తీసుకోకపోతే, అంటే స్వీకరించకపోతే అది ఎవరి వద్ద ఉంటుంది? నీ దగ్గర ఉంటుంది కదా. అలాగే నీవు నాకు ఒక వస్తువు ఇచ్చావు, నేను స్వీకరించలేదు, అది నీ వద్దే ఉంది అంటే నీవు నన్ను నిందించావు, నేను దాన్ని స్వీకరించలేదు అన్నాడు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే, మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలా. హరనాథ్ దీనికి అద్భుతంగా చెప్పాడు. ఎవరైనా మహాత్మ నిందిస్తారంట, వాళ్ళ దగ్గర స్పిరిచువల్ కవాటం అంటే కోట ఉంటుంది, దాంట్లోకి మనం వెళ్ళలేవు. పైగా ఏమవుతాయంటే తిరిగి వచ్చి మనని 1/10 పవర్తో నీ కృష్ణభక్తిని నాశనం చేస్తున్నాడు. వెరీ గాడ్, కృష్ణభక్తి లేదు, నీకు అనారోగ్యములు, పాపాలు, పీడిత రోగాలు వస్తాయి. ఎంత బాగా చెప్పాడు చూడండి. బ్యూటిఫుల్ తరంగాలు వేసు, కాస్మిక్ రేస్, స్పిరిచువల్ రేస్. కాబట్టి మనం ఏం చేయాలంటే, మన అనుక్షణం పరిశీలిస్తుండాలి. ఈ మాటల వల్ల మనస్సు పవిత్రం అవుతుందా కాదా నువ్వు వినేది. ఎందుకంటే పృథ్వీ పరీక్షా స్థలం అండి. ఇలాంటి కామెంట్ చేసేవారే మనకు ప్రశ్నలు ఇస్తారు. అవి నిందించడం ఒక ప్రశ్న. ఎంత బరువైన పాత్ర వేస్తున్నారు, వాటి గురించి జాలిపడాలండి మనం. కాబట్టి సాంసారిక విషయాల్లో తలదూర్చేవాడు విషయాల్లోలుడు, హృదయ పవిత్రతను కాపాడుకునేవాడు సాధకుడు. అది మరి సమస్త సృష్టిని ఫణంగా పెట్టాను సరే, నీ హృదయ పవిత్రతను జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు హరనాథ్. అయ్యో, బ్రహ్మాత్మ విష్ణు శివత్మే వద్దండి, ఇవన్నీ మనకి ఎందుకండి. కాబట్టి లౌకికులు 2 రకాలుగా ఉంటారట. ఇతరులకు అశాంతిని, దుఃఖమును కలిగించి తాను విషయభోగాన్ని భోగించేవాడు, అతను పామరుడు. ఇంకొక రకం ఏమిటి, ఇతర సుఖాలకు భంగం కలిగించడు, విషయ సుఖాన్ని అనుభవించేవాడు విషయలోలుడు. అట్లా. కాబట్టి లోక వ్యవహారాలు ఉంటూ బాహ్యంగా వదలసినవి మనం అనుకున్నాం, ఆంతరంగా కొన్ని కూడా త్యజించాలట. ఎందుకంటే లేకపోతే స్త్రీ, ధన, నాస్తిక, శత్రు చర్చ తానుగా చేయవాడు సాధకుడు కాదు. కాబట్టి లోన మనకి గర్వం ఉంటుంది, అభిమానం, దంభం, కపటం, ఇవన్నీ వదలాలండి. ఇప్పుడు కపటం అంటే ఏమిటి? ద్వంద్వం, లోపల ఒకటి బయట ఒకటి, సబ్కాన్షియస్లో ఒకటి ఉంటుంది, కాన్షియస్లో ఒకటి ఉంటుంది. తప్పండి. మళ్ళీ ఒకసారి చెప్తాను. మనకు ఎవరైనా చీర కట్టుకొని మన దగ్గరికి వచ్చారు, ఎలా ఉందంటే బ్రహ్మాండంగా ఉందంట, లోపల అబాచా ఏం బాగుందంట. తప్పు కదా. అప్పుడు ఈ ద్వంద్వం ఉంటే నీకు సాధన సాగదు. ప్యూర్గా చెప్పేసి, లేదా సింపుల్గా ఉండు, అంతవరకే. కాబట్టి మనం ఏమిటి, ఈ కాన్షియస్ అనేది చాలా ప్రధానంగా. కాన్షియస్గా నామం చేయడం అంటే అన్కాన్షియస్గా కపటంగా ఉండకూడదని. అలా అభిమానం. నామార్హతలో ప్రభు ఏం చెప్పాడు? శ్రీ గౌరు ప్రభు తృణాదపి సునేచైన తరౌరపి సహిష్ణువు అమానిన మానిదేనా కీర్తనిస్త సదా హరిహి. అభిమానం కోరకుండా ఉండాలా. నేను కలెక్టర్, నేను లెక్చర్ని, ఏమిటండి ఇంకా ఏంటి నీ దేహాన్ని గురించి. కాబట్టి కొందరికి విద్యాగర్వం ఉంటుందట, త్యాగం చేశామని గర్వం ఉంటుందంట. కానీ మరి కొన్ని భాష్యాలు, గ్రంథాలు ఒక్క వాక్యం కూడా అర్థం కాదు. మహాపండితులు అర్థం చేసుకోలేకపోతున్నారు. సరే, ఇప్పుడు మానవుడు
విద్యాగారం అబ్బో హాస్యాస్పదంగా ఉంది, ఐటీ చదివి అంటాడు, ఏదో చదివి అని అంటాడు, ఒక్క ముక్క అర్థం, తెలుగే మాట్లాడి చేత కావటాల చాలామందికి. కాబట్టి అది పొట్టకొట్టు కోసం అండి. నీ వెనక వచ్చేది ఏం చేసావు, అది అవసరమే కాదంటల్లా. నీ వెనకాల వచ్చేదానికి ఏం చేసావు, ఏమీ లేదు. కాబట్టి నాలెడ్జ్ విజడం వేరు. నాలెడ్జ్ అంటే పొట్టకోవటం, లౌకిక విజ్ఞానం బ్రతకటానికి. కానీ జీవన విధానం ఎలా ఉండాలి, హౌ టు లీడ్ యువర్ లైఫ్ టువర్డ్స్ లార్డ్, ఎందుకు వచ్చావు, అది విజడం, అది వైజ్. కాబట్టి ఈ అహం అనే పాత్రలోనికి ఈశ్వరుడు రానే రాడు, ప్రేమ అసలు రాదు. కాబట్టి చూడండి, ఒక్కోసారి గర్వం గురించిన మనకి ఒక ఎగ్జాంపుల్ ఏమిటంటే, శ్రీకృష్ణావతారం చాలించిన పిమ్మట అర్జునుడు దుఃఖంతో పశ్చాత్తాపంతో ఇలా అంటున్నాడు, నాది అనే అదే గాంధీవము, అవే దివ్యాస్త్రాలు, అదే బాణం, అగ్నిదేవుడిచ్చిన నంది ఘోషరథమదే, గంధర్వరాజు ఇచ్చినటువంటి దివ్యాస్త్రాలవే, నేను మహారథినే, నేను ఎందరో రాజులు నా ముందు తలలు వంచారు, ఓడిపోయారు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ లేని కారణంగా అవన్నీ వ్యర్థమైపోయినాయి, శక్తిహీనమైపోయినాయి. ఓసర క్షేత్రంలో వేసిన విత్తము అంటే తొండలు గుడ్లు పెట్టి వేసిన విత్తం ఫలిస్తుందా, ఫలించదు. బూడిదలో వేసిన నెయ్యి ఆద్యాహుతి అంటారు. కపటంతో చేసిన పూజ వలన పరాక్రమం వృధా అయిపోయింది. అలాగే ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, పరమాత్మ సుగంధం లేనిదే వాటికి విలువ లేదు. ఇంతకన్నా గొప్ప ఎగ్జాంపుల్ ఏం కావాలండి, చెప్పండి. అలాగే తమలోని తప్పులు తెలుసుకున్నవారు శీఘ్రంగా ఉన్నత స్థాయికి చేరుకోగలరు. లోకులు సాధారణంగా మాలో ఉన్న దోషాలు చెప్పండి అని గౌరవంగా అడుగుతారు. తీరా మనం చెప్తే వారు తమ తప్పును సమర్థించుకుంటారు, లేదా మనం వారు ప్రేమించలేదంటారు. ఎంత ఇష్టమైన వారికి కూడా దోషాలు చెప్పకూడదండి. ఎందుకంటే మనకెందుకు, వదిలేయి అంతే. ఆయన తెలుస్తుంది, ధ్యానం చేసి ప్రేమప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. కనుక మహాత్ములు మనలోని దోషాలు తెలియజేస్తే వారిని మనం గౌరవించలేము, మన మనసు ఒప్పుకోదండి. కొంతకాలం సాధించేసిన తర్వాత అప్పుడు వారు తాము చెప్పింది నిజమని అర్థమవుతుంది ఏ కొద్ది మందికు. కాబట్టి నువ్వు ఏదైనా పూజలు చేస్తావు, ఆ దేవతను ఏం కోరతావు, నిష్ఠదయం యొక్క సేవభాగ్యం దొరకాలని కోరాలి. గోపికలు ఏం చేశారు, ఈశ్వరుని పరమానందుని మా నందనందుని రక్షించమని కోరుకునేవారు. అతి కాబట్టి అన్ని పనులు ఈశ్వరుని కొరకే అయినచో మనస్సులో తమ క్రోధాభిమానం వస్తే ఏం చేయాలంటే దానికి మళ్ళా నెక్స్ట్ టాపిక్లు చెప్తాను. ఇప్పుడు అయిపోయింది. కుసుమహార